గుజరాత్లో హోమ్ మినిస్టర్గా చేసి దేశానికి హోమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రధానమంత్రి మోదీ గారు 3 సార్లు గుజరాత్లో ముఖ్యమంత్రిగా చేసి ప్రధానమంత్రి అయ్యారు. మంచి ప్రశ్న. జయశంకర్ ఒక అంబాసిడర్గా చైనాకి, చెక్ రిపబ్లిక్లోకి ఉండి, చెక్ రిపబ్లిక్, ఇప్పుడు ఆయన ఫారెన్ మినిస్టర్ అయ్యాడు. వీళ్ళెవరు ఫారెన్ పాలసీలు నేను అప్రిషియేట్ చేయను. వాళ్ళ కూటమి ప్రభుత్వం, మోదీ గవర్నమెంట్ చేస్తున్న అన్నీ తీవ్రంగా నేను ఖండిస్తూనే వస్తున్నా. కానీ రామ్మోహన్ నాయుడికి ఏవియేషన్లో జీరో అనుభవం. ఆయన చదవలేదు ఏవియేషన్ గురించి. ఆయన చదువు ఢిల్లీలో చూడండి, అమెరికాలో చూడండి. సివిల్ ఇంజనీర్ చేశాడు, MBA అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు. ఆయన ఇంత పెద్ద దేశానికి ఒకరోజు అనుభవం లేని ఆయన నెత్తి మీద ఇంత భారం పెట్టడం ఏంటి? ఆయన ఆ భారాన్ని తీసుకోవడం ఏంటి? ఆ పనికిమాలిన పోస్టు, రెస్పాన్సిబుల్ పోస్టు మన తెలుగు వాళ్ళకి ఇచ్చి ఇన్సల్ట్ చేయడం ఏంటి? ఎన్నో పోస్టులు ఉన్నాయి కదా ఇవ్వడానికి. ఇచ్చిన వాళ్ళకి బుద్ధి ఉందా? తీసుకున్న వాళ్ళకి బుద్ధి ఉందా? ఇది క్లియర్ ఫెయిల్యూరా కాదా? జీరో ఎక్స్పీరియన్స్ ఉన్నారు రామ్మోహన్ నాయుడికి. ఒక ప్రపంచంలో పెద్ద దేశమైన ఇండియా ఏవియేషన్, అందులో ప్రైవేట్ వాళ్ళకి అదానీ లాంటి వాళ్ళు 7 ఎయిర్పోర్ట్లు నడుపుతున్నారు. ఇన్ని ఎయిర్లైన్స్, జెట్ ఎయిర్వేస్ క్లోజ్ అయిపోయింది, సహారా క్లోజ్ అయిపోయింది, కింగ్ ఫిషర్ క్లోజ్ అయిపోయింది. ఇన్ని కాంప్లికేషన్స్ ఏవియేషన్ ఇండస్ట్రీ అంటే రన్వేలు పెద్దవి లేవు. ఇప్పుడు నా 747 ఉంది, ప్రపంచంలో నెంబర్ 1. అమెరికన్ ప్రెసిడెంట్కి మాకు ఉన్నది. మేము అడవిలో చేరిపోతాం SP. ఎందుకంటే అలాంటి ఏరోప్లేన్లు బోయింగ్ 25 చేసింది చరిత్రలో. ఆపరేషన్లో ఉన్నాయి. అప్పుడు వరకు నేను నడుపుతుంది 2 మాత్రమే. మేము రన్వే లేకుండా దిగిపోతాం చారిటీ సిటీలో, హ్యూమనిటేరియన్ ఎయిడ్ తీసుకొని. ఇది అలా కాదు కదా. ఏలైనర్ 787 అంటే దానికి పెద్ద రన్వే ఉండాలి, ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండాలి, ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ ఉండాలి. ఏది ఒకటి మిస్ అయినా, ఇప్పుడు అహ్మదాబాద్లో మిస్ అయినట్టు చెడ్డ పేరు ఎవరికి? మోదీ గారికి, నాకు కాదు కదా, ప్రైమ్ మినిస్టర్ ఆయనకే. సో రామ్మోహన్ నాయుడు లాంటి యంగ్ ఇమ్మెచ్యూర్డ్కి ఇంత పెద్ద పదవి కాంప్లికేటెడ్ ఇవ్వచ్చా? అలా కాదు. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడానికి ఇది సమయం కాదు. ఇది ప్రైమ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్, అలాగే ఏవియేషన్ మినిస్టర్ రెస్పాన్సిబుల్. చంద్రబాబు నాయుడు ప్రైమ్ మినిస్టర్ ఏం మాట్లాడుకుంటారో అది వాళ్ళ ఇష్టం. రామ్మోహన్ నాయుడు మాత్రం తక్షణమే రాజీనామా చేయాలి. 75 సంవత్సరాలు వయసు వచ్చిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని నడపగలుగుతున్నాడా? లేదు. 75 సంవత్సరాలు వయసున్న మోదీ గారు దేశాన్ని నడపగలరా? లేదు. అలాగని ఇన్ఎక్స్పీరియన్స్ లేని, కనీస అనుభవం లేని, కనీసం చదువు లేని, ఏవియేషన్ ఫీల్డ్లో ABCDలు రాని రామ్మోహన్ నాయుడికి ఇంత కాంప్లికేటెడ్ పదవి ఇవ్వకూడదు. ఇస్తే ఆయన తీసుకోకూడదు. ఇది మంచి అవకాశం కనుక అనేకులు రాజీనామా చేసినట్టే తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. లేదు అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి ప్రెషర్ వస్తుంది. ఏవియేషన్ మినిస్టర్ ఎవరు? ఆయనే కదా రెస్పాన్సిబుల్ దీనికి. అరే 37 సంవత్సరాల వయసున్న కుర్రాడికి ఏవియేషన్ మినిస్టర్, ఆయనకు అనుభవం ఉందా? లేదు. ఏవియేషన్ ఎడ్యుకేషన్ ఉందా? లేదు. ఏవియేషన్ ట్రైనింగ్ ఉందా? లేదు. ఆయన ఇంజనీర్ చేసినోడికి వెళ్ళి కారు డ్రైవర్ని తీసుకెళ్ళి ఏరోప్లేన్ నడపమంటే నడుపుతాడే? ఎంత మంచి డ్రైవర్ నా డ్రైవర్ శ్రీను. కానీ నువ్వు ఏరోప్లేన్ నడపరా అంటే నడుపుతాడా? ఆయన MBA కనుక అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ పదవి ఏదైనా ఇవ్వండి, చిన్నదో పెద్దదో. పెద్ద పదవులు ఏమో ఆంధ్రాకు మోదీ గారు ఎవరు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడగరు. ఇది పొలిటికల్గా క్వశ్చన్స్ అడగకండి, నేను పాలిటిక్స్ జవాబు చెప్పను. మీరు అడిగారు కనుక నేను కౌంటర్ ఇస్తున్నాను. రామ్మోహన్ నాయుడు ఈజ్ నాట్
fit for aviation minister. That I have proven. Because he has no aviation experience. నేనున్నానంటే 91 నుంచి నా సొంత ఫ్లైట్లు ఉన్నాయి. నాకు అనుభవం ఉంది. నాకు దీని గురించి మాట్లాడే అర్హత ఉంది. నాకు పెద్ద టీమ్స్ ఉన్నారు, పైలట్స్, ఇంజనీర్స్, ఏవియేషన్ అనుభవం. కానీ నేను నడపనే. నాకు చిన్న సెస్నా నుంచి, చెర్కీ నుంచి ప్రపంచంలో 5,000 కోట్లు 747 91 నుంచి ఇప్పుడు వరకు నేను ఎప్పుడు నాకు ఫన్ ఉంది, నేను లోపలికి వెళ్ళి నడపనే. మా పైలట్స్ అడుగుతారు వచ్చి కూర్చోమని, వాళ్ళు లోపలికి వెళ్తాను, వాళ్ళతో ఫోటో తీసుకుంటా. కానీ నేను ఎప్పుడు పైలట్ సీట్లో కూర్చోను, ఎందుకంటే నాకు రాదు. రాని పని చేయకూడదు. 242 జీవితాలు నాశనం చేయకూడదు. కిందన ఎంతమంది చనిపోయారో తెలియదు. సో కనుక నేను ఎప్పుడు మాట్లాడినా పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి ఫ్యాక్ట్స్తోనే మాట్లాడతాను. ఇన్వెస్టిగేషన్ చేయాలి, తక్షణమే వీళ్ళు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాను. ఏవియేషన్ అన్నది ఇప్పుడు బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఫైనాన్స్ మినిస్టర్ ఉండొచ్చా? పైలట్ ఎక్స్పీరియన్స్ లేకుంటే, ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ లేకుంటే ఏవియేషన్ ఎవరు నడుపుతారు? 776 ఎంపీలు ఉన్నారు లోక్సభ, రాజ్యసభలో. ఎంతోమందికి ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. అనుభవం లేని కుర్రాన్ని తీసుకెళ్ళి నువ్వు దేశాన్ని, ఏవియేషన్ని నడిపించడం తప్పు కదా? ఆయన తీసుకోవడం తప్పు కదా? చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేయడం తప్పు కదా? ఈ ప్రశ్నలు నేను అడుగుతుంది కరెక్టా కాదా? ఇప్పుడెందుకు అడుగుతున్నాను? ఇలాంటి యాక్సిడెంట్ ఇంకోటి జరగకూడదని. ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాను? ఇలాగే ఇంకొకరి ప్రాణాలు పోకూడదని. ఇప్పుడే ఎందుకు అంటున్నాను? ఇప్పుడైతేనే మీడియా దీన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తుందని. చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా ఈ విషయం చర్చిస్తారు, డిబేట్ చేస్తారు, దేశాన్ని కాపాడతారు. అమ్ముడుపోయిన మీడియా, బానిసలైన మీడియా, తొత్తులైన మీడియా ఇలాంటి విషయాలు మాట్లాడరు. ప్రవీణ్ పగడాల ఎలాగెళ్ళాడు, ఆడు ఎక్కడెళ్ళాడు, ఆడు ఎలా తాగాడు, అవి మాట్లాడతారు. అన్నెసరీ సబ్జెక్ట్. ఒకటి బాధితులు, మంచి ప్రశ్న అండి. బాధితులందరి గురించి ఫస్ట్ నేను నిన్న వీడియో చూశారు, ఫస్ట్ రిలీజ్ చేశాను. వారి ఆత్మకి శాంతి రావాలని ప్రార్థన చేయాలి. వారికి ₹1 కాదు, 100 కోట్ల కాదు, ఎంత ఇచ్చినా వాళ్ళ రుణం తీసుకోలేము. అది అదాని 15 లక్షల కోట్లు, 20 లక్షల కోట్ల ఆస్తిపరుడు. ఒక్కొక్క కుటుంబాన్ని 241 మందికి, కిందనున్న వాళ్ళకు ఒక్కొక్కరికి ఎంతమంది చనిపోయారో ఐడెంటిఫై చేసి కనీసం ఒక్కొక్కరికి అదాని ఒక 100 కోట్లు ఇస్తే బాగుంటుంది. అమెరికాలో అయితే ఇది $1 బిలియన్ ఇచ్చినా ఒప్పుకోరు. అదాని 100 కోట్లు ఒక్కొక్కరి కుటుంబానికి అనౌన్స్ చేయాలి ఆర్థికంగా. ఎయిర్పోర్ట్లన్నీ గవర్నమెంట్కి తిరిగి అప్పజెప్పియాలి. 2, ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ ఎయిర్పోర్ట్లని ప్రైవేట్ పేరుని ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపియాలి. చేసి తిరిగి తీసుకోవాలి. ఇవన్నీ తర్వాత నేను మాట్లాడతాను. మీరు నన్ను అనవసరంగా ప్రశ్నలు అడిగి నాకు వాళ్ళతో గొడవలు పెట్టకండి. నేను నిన్నే వీడియో రిలీజ్ చేశానమ్మా, క్లియర్గా ఇది 3 రకాల యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చేయాలి అని. ఇది ఒక టెర్రరిస్ట్ అటాకా? క్వశ్చన్ మార్క్. వీ డోంట్ నో, యూ డోంట్ నో, క్వశ్చన్స్. నెంబర్ 2, ఇది న్యాచురల్ యాక్సిడెంటా? ఎందుకంటే 10 లక్షల ఏరోప్లేన్లో 2 ఇంజిన్లు కొలాప్స్ అయింది, ఒక చరిత్ర లేదు చరిత్రలోనే. అందులో ఇది 787 బోయింగ్. నేను కరెక్ట్ ఎస్టిమేషన్, ఇది కొత్త ఏరోప్లేన్. 787 జెట్ లైనర్ అంటే ఒక ఏరోప్లేన్ వయస్సు 88-85 సంవత్సరాలు. నా బోయింగ్ 1982ది. అది ఒక 85, మనిషి వయసు 80-90 సంవత్సరాలు ఎలాగో ఏరోప్లేన్ వయసు కూడా 80-90 సంవత్సరాలు. ఇది కొత్త ప్లేన్, ఇది ఓల్డ్ ప్లేను. ట్రంప్ 727 ఒకసారి నేను అద్దెకు తెచ్చుకున్నా 2002లో. అడుగడుక్కి 5 సార్లు ఆగాం మా ప్లేన్లో డైరెక్ట్గా. ఎందుకంటే మా ప్లేన్ అప్పుడు మెయింటెనెన్స్ అవుతుంది విఐపికి. అద్దెకి ట్రంప్ అద్దెకి ఇచ్చాడు నాకు.
దానికి కొన్ని కోట్ల రూపాయలు కట్టాను. అర్జెంటుగా చెన్నై రావాలి, రాజమండ్రి అమలాపురం మీటింగ్కి రావాలని హైదరాబాదులో ఆగాం, దుబాయ్లో ఆగాం, ఐలాండ్లో ఆగాం, కెనడాలో ఆగాం, అమెరికాలో బయలుదేరాం. అడుగడుక్కు ఆక్కుంటూ వచ్చాం, 5 స్టాపులు. కానీ ఇది అలా కాదు కదా, ఫ్యూల్ ఎక్కువ ఉందంటారు. ఫ్యూల్ ఎక్కువ ఉండడానికి ఎలాగుంటుంది? ఇప్పుడు మీ కారులో ట్యాంక్ ఎంత పడుతుందో అంతే ఫ్యూల్ ఉంటుంది. ఎక్కువ పెట్టుకోగలరా? క్లైమేట్ చాలా వేడిగా ఉందంటారు. మన షార్జాలో June 7th క్లైమేట్ 40+ 42. ఇప్పుడు క్లైమేట్ చూస్తే ఎంత ఉంది? 31 ఉంది. ఘోరమైన ఎండలు 42, 45, 47 లేదు కదా. ఒకటి ఫ్యూయల్ ట్యాంక్ పెరగడానికి లేదు కదా. ఒక ఆయన అంటాడు 2 పక్షులు 2 ఇంజిన్లో ఒకసారి వెళ్ళిపోయాయి. ఇలాగ తప్పుడు ఇన్వెస్టిగేషన్ కాకుండా తప్పుడు ఇన్ఫర్మేషన్ మీడియా వాళ్ళు ఒకవేళ ఎవరైనా కామెంట్ చేసినా అది బ్రాడ్కాస్ట్ చేయకూడదు. ఇది సెన్సిటివ్ సబ్జెక్ట్. నేనెందుకు ఊచి తాచి మాట్లాడుతున్నాను? ప్రపంచ దేశాలన్నిటికీ కనెక్ట్ అయింది ఇది. మన దేశ ఇమేజ్ పోతే నా ఇమేజ్ పోయినట్టే, మోదీ గారి ఇమేజ్ పోయినట్టే. ఆ ఇమేజ్ పోకుండా ఉండాలంటే అమెరికాలో ఏం చేస్తారు? చిన్నది జరిగిన ఇప్పుడు బ్రిటిష్ 53 మంది ప్రాణాలు పోయాయి కనుక బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ని రాజీనామా చేయమని నిన్న రాత్రి నేను మాట్లాడుతుంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రైమ్ మినిస్టర్కి దీనికి సంబంధం ఏంటి? ఆయన బ్రిటన్లో ఉన్నాడు. వాళ్ళ 53 మంది చనిపోయింది మన అహ్మదాబాదులో. ఆయన్ని రిజైన్ చేయమండం ఏంటి? కానీ ఆ దేశం ఒప్పుకోరు. ఈ ఇన్వెస్టిగేషన్ చాలా దూరం అవ్వకముందే మన దేశ ఇమేజ్ కాపాడడానికి ఇప్పుడు మోదీ గారు నేను రాజీనామా చేస్తున్నాను, లాల్ బహదూర్ శాస్త్రిలాగా 3 సార్లు నెహ్రూలాగా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కదా. ఈ దేశంలోనే ఒక నెహ్రూ గారు, మోదీ గారే 3 సార్లు ప్రైమ్ మినిస్టర్. ఇంకా 4వసారి నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి 80 సంవత్సరాల్లో అనేకంటే. ఇది మంచి అవకాశం నాకు రాజీనామా చేయడం అంటే. ఆయన ఒక గాంధీ అయిపోతాడేమో. లేదు నేను పట్టించుకోను అంటే ఆయనకి నష్టం. రెండోది ఏవియేషన్ మినిస్టరే ముఖ్యం ఇక్కడ. మరలా చెప్తున్నాను, ఎందుకంటే ఇది డైరెక్ట్ కనెక్షన్ ఏవియేషన్ మినిస్టర్కి. రామ్మోహన్ నాయుడు నా రిలేషను మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది. ఎర్రం నాయుడు గారు నా రిలేషన్. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఈ దేశంలో నెంబర్ 1 బాలయోగ్ గారు, నెంబర్ 2 రామ్మోహన్ నాయుడు ఫాదర్ ఎర్రం నాయుడు గారు. ఎన్నో ప్రాజెక్టులు, శ్రీకాకుళం 7 ప్రాజెక్టులు చేశారు. ఆయన్ని కాపాడడానికి, ఆయన ఫ్యూచర్ కాపాడడానికి యంగ్, స్మార్ట్, బ్రిలియంట్ కానీ రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని నేను వాజ్పేయి గారికి చెప్పాను. అయ్యా మీరు చాలా మంచోళ్ళు, మీరు రాంగ్ పార్టీలో ఉన్నారన్నాను. షాక్ అయ్యాడు ఆయన 95లో. నేను రైట్ పర్సన్ అంటున్నారు, నేను రాంగ్ పార్టీ ఏంటంటే మీ బీజేపీ పార్టీ సెక్యులర్ కాదు, మీరు సెక్యులరు. హెల్ప్ చేసాం, ఆయన ప్రధానమంత్రి అయ్యారు గాడ్స్ గ్రేస్లో. ఆయన సెక్యులర్గా ఎంత బాగా నడిపారు దేశాన్ని 99 నుంచి 2004 వరకు. అద్వానీ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పాకిస్తాన్ వెళ్ళి శాంతి చర్చలు నడిపారా లేదా? ఎలక్షన్లో గెలిచినంత వరకు తగాదాలు ఉంటాయి. హిలరీ క్లింటన్కి ఒబామాకు ఉన్నట్టు. గెలిచిన తర్వాత హిలరీ క్లింటన్ ఒబామాకి నెంబర్ 2 అయిపోయింది, సెక్రటరీ ఆఫ్ స్టేట్. అట్లాగా మనం వెస్టర్న్ కంట్రీస్, మన దేశం ఎప్పుడు నేర్చుకుంటాయి మంచి, వాళ్ళ చెడును వదిలేద్దాం, వాళ్ళ దగ్గర ఉన్న మంచిని నేర్చుకుందాం. మన దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా చేయడానికే నేను పాలిటిక్స్లో ఎంటర్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.